సెక్యులర్ రచించిన పెరియ పురాణం గురించి తెలుసుకుందాం. ఇందులో రెండవ నాయనార్ అయినటువంటి తిరునీలకంఠ నాయనార్ గురించి తెలుసుకుందాం. అది నటరాజస్వామి కొలువైన చిదంబర పుణ్యక్షేత్రం. అక్కడే పవిత్రమైన శివగంగా కోనేరు నెలకొంది. స్థానిక భక్తులంతా స్వామిని ఎంతో ఇష్టంగా తిల్లై కూతన్గా పిలుచుకుంటారు. తిల్లై అనేది అక్కడి సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా పెరిగే ఒకానొక చెట్టు. కూతన్ అంటే నృత్యాధిపతి అని అర్థం. ఆయన కొలువైన స్థానాన్ని చిత్రాంబలంగా వ్యవహరిస్తారు. అంబలం అంటే రంగస్థలం లేదా దేవాలయం అని అర్థం. చిత్ర అనే పదానికి విభిన్నమైన అర్థాలు ఉన్నాయి. అవి అద్భుతమైనవి, దివ్యమైన, వర్ణమయమైన, శోభస్కరమైన, శుభంకరమైనవి అని అర్థం. ఇలా ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి. ఏమైనా చిత్తంబలం అన్నమాట. చిత్ అంటే చైతన్యం అని అర్థం. చివరకు చిదంబలం అంటే చైతన్య దేవాలయం అని కూడా అర్థం వస్తుంది. స్వామివారి సహధర్మచారిణి పేరు శివగామి సుందరి. ఆమె ఆలయానికి ఎదురుగా ఉంటుంది శివగంగా కోనేరు. చిదంబర పుణ్యస్థలిలో తిరునీలకంఠర్ని ఒక ఆయన నివసిస్తూ ఉండేవారు. ఆయన గొప్ప శివభక్తుడు అయినప్పటికీ ఆయన జితేంద్రియుడు కాకపోవడంతో ఒకసారి పొరపాటో లేక గ్రహపాటో ఒక దిద్దుకోలేనటువంటి తప్పు చేస్తాడు. ఆ తప్పును పరమ పతివ్రత అయినటువంటి అతను సహధర్మచారిని సహించలేకపోయింది. ఈ విషయంపై అతడు భార్యను ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో తన భార్యను అతడు తాకే ప్రయత్నం చేశాడు. దాంతో ఆమె, ఇకపై మమ్మల్ని నువ్వు అంటుకోవద్దు, మన ఇష్టదైవమైన తిల్లై కూతన్ స్వామి మీద ఆన అని కొట్టేసి మరీ భర్తను ఆవలికి నెట్టివేసింది. అలా అనే సమయంలో ఆమె నీవు నన్ను అంటరాదు అని ఏకవచన ప్రయోగం చేయకుండా మమ్మల్ని అంటూ బహువచన ప్రయోగం చేసింది. కాబట్టి ఇక నుంచి ఏ స్త్రీను నేను ముట్టుకోకూడదని నిశ్చయించుకున్నాను. అప్పటిదాకా దంపతులు పరిపూర్ణమైన యవ్వన దశలో ఉన్నారు. భక్తితో పాటు రక్తిని హాయిగా అనుభవించాల్సిన వయసది. అయితేనేం భార్య విధించిన ఈ దండనతో అతడు బ్రహ్మచర్య దీక్షను అనుభవించాల్సి వచ్చింది. దాన్ని స్వీయ తప్పుగానే పరిగణించి స్వీకరించాడు. అప్పటి నుంచి తిరునీలకంఠ నాయనారు తను రోజువారు చేసే విధి నిర్వహణను శివారాధనకు తప్ప అన్యమేది పట్టించుకోని వాడు కాదు. అలాగని కుటుంబ బాధ్యతను నిర్లక్ష్యం వహించేవాడు కాదు. భార్యను పోషించే తన విద్యుత్ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఆమె కూడా పుణ్యభావాన్ని మనసులోకి రానియకుండా శివునిపైనే చిత్రాన్ని లగ్నం చేసింది. రోజులు బండరాళ్ళుగా దొర్లుతున్నాయి. ఈ క్రమంలో వాళ్ళిద్దరికీ వార్ధక్యం సమీపించింది. శరీరంలో శక్తి సన్నగిల్లింది. ఇంత దీక్షగా శిక్షను అనుభవిస్తున్న ఆ జంటపై శివగామి నటరాజులకు కరుణ కలిగింది. దాంతో ఆ జంటకు ఇహపర సౌఖ్యాలు కలగజేయుండ శివగామి నటరాజు అభ్యర్థించింది. భార్య అభ్యర్థనకు అంగీకరించాడు అభవుడు. అందరిలోనూ వీరిద్దరికీ తమపై ఉన్న అచంచల విశ్వాసానికి విచలితుడైన చిదంబరుడు వీరి భక్తిని లోకానికి తెలియజేద్దామని భావించి ఒక శివయోగి వేషాన్ని ధరించి తిరునీలకంఠర్ ఇంటికి వచ్చాడు. ఒకరోజు యోగి పుంగవుణ్ణి చూడగానే నీలకంఠర్ పరుగున వచ్చి అతని అతిథి సత్కారాలు అందించాడు. అందుకు సంతసించిన ఆ యోగి ఒక బంగారు భిక్షపాత్రను నీలకంఠర్ చేతికి ఇచ్చి, నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను, తిరిగి వచ్చిన తర్వాత ఈ పాత్రను తీసుకుంటాను, అప్పటి వరకు ఇది నీ వద్ద భద్రంగా దాచిపెట్టి ఉంచు అని కోరాడు. అందుకు అంగీకరిస్తూ ఆ పాత్రను అందుకున్నాడు నీలకంఠ. ఇలా కొంతకాలం గడిచింది. ఆ మాయా శివయోగి తిరిగి నీలకంఠ ఇంటికి వచ్చాడు. రాగానే, నాయన నీలకంఠ, నేను తీర్థయాత్రలకు వెళ్ళే సమయంలో నీ చేతికిచ్చిన బంగారు పాత్రను నాకు తిరిగి ఇస్తే తీసుకువెళతాను అని అన్నాడు. సరేనన్న నీలకంఠ ఆ పాత్ర కోసం ఇల్లంతా వెతికాడు. అదేమి విచిత్రము, ఎంత వెతికినా ఎక్కడ వెతికినా ఆ పాత్ర దొరకలేదు. దాంతో అతడు శివయోగి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి అని ఆ పాత్రకు బదులుగా బంగారు పాత్రని ఇస్తాను, దయచేసి అంగీకరించి స్వీకరించండి అని వేడుకున్నాడు. అందుకు ఆ కపటయోగి ఎంత మాత్రం ఒప్పుకోకుండా
ఆగ్రహంతో నీలకంఠర్పై గద్గద స్వరంతో అరుస్తూ, నీవు శివభక్తుని వేషంలో ఉన్న ఒక దొంగవు. సర్వసంగ పరిత్యాగులమైన మా సొమ్ముకే ఆశపడి ఇలా అపహరించి మమ్ము వట్టి చేతులతో పంపిస్తావా? పైగా నేనిచ్చిన అసలు సిసలు బంగారు పాత్రను నువ్వు దొంగలించి నకిలీ పాత్రను అండగడదామని చూస్తున్నావా అంటూ పలు విధాలుగా దూషించాడు. యోగి పుంగవ, నిజమైన శివభక్తుడు ఎప్పుడూ దొంగ అవ్వాలని చూడడు. ఏదో అపరాధం జరిగింది, పరుల సొమ్ము అపహరించి కడుపు నింపుకునే తత్వం కాదు నాది. ఎంతో జాగ్రత్తగా మీ పాత్రను దాచి ఉంచాను, అయినప్పటికీ అది ఎలా మాయమైందో తెలియడం లేదు అన్నాడు దీనంగా నీలకంఠం. నువ్వు చెప్పే మాటలన్నీ నిజాలైతే, నీవు నిర్దోషివైతే శివునిపై ప్రమాణం చేయగలవా అని సవాలు చేశాడు కపట సూత్రధారి కపర్తి. అందుకు అంగీకరిస్తూ, అయ్యా, మీరు చెప్పినట్టే నా దైవంపై ప్రమాణం చేస్తాను, అయితే ఏమని చేయమంటారు అని అడిగాడు నీలకంఠం. అందుకు ఆ యోగి, నీవు నీ భార్య చేతిని పట్టుకొని తిల్లై కూర్తని శివగామి సుందరుల సమక్షంలో శివగంగ కోనేరులో స్నానం చేస్తూ బంగారు పాత్రను నేను దొంగలించలేదని చెప్పు చూద్దాం అన్నాడు మాయావి. ఇది తనకు దైవం పెట్టిన కఠిన పరీక్ష అని భావించాడు నీలకంఠం. పూర్వం పొరపాటున చేసిన తప్పు వల్ల మాతో సహా ఏ ఇతర స్త్రీని అంటరాదని తిల్లై కూతన్ పేరిట భార్య చేసిన శపథం కారణంగా ప్రస్తుతం తాను భార్యను ముట్టుకోకూడదు. అలా చేస్తే స్వామి పట్ల అమితమైన ఘోరం చేసిన వాడినవుతాను. కానీ ఇప్పుడు ఈ యోగి చెబుతున్న విధంగా ఆమె చేతిని పట్టుకొని తాను బంగారు పాత్రను దొంగలించలేదని కోనేరులో మునిగి ప్రమాణం చేయకపోతే దొంగ అనే అపవాదు వచ్చి పడుతుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలియడం లేదు నీలకంఠంకి. కళ్ళ వెంబడి ఆగకుండా కన్నీరు కారిపోతుంది. అయినా ఏమాత్రం జాలి లేకుండా ఊళ్ళోని పెద్దలందరినీ అక్కడికి పిలిపించి పెద్ద ఎత్తున గొడవ చేయడం మొదలుపెట్టాడు కపటయోగి. వారంతా వచ్చి శివయోగి